బంజారా హిల్స్ లో భూ కబ్జా వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఎంపీ టీజీ వెంకటేష్ తమ్ముడి కుమారుడి అనుచరులు కొందరు వివాదాస్పద భూమిలోకి ప్రవేశించడం కలకలం రేపింది. దీంతో 80 మందిపై కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ వ్యవహారంలో అసలేం జరిగింది? ఆ భూమి ఎవరిది? ఎవరి నుంచి ఎవరి చేతుల్లోకి ఎలా మారింది? అసలు వివాదం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి చేరింది? ఈ మధ్యలోకి ఎంపీ టీజీ వెంకటేష్ పేరు ఎందుకొచ్చింది? వివాదాస్పద భూమిలోకి జేసీబీలతో ఎంటర్ అయిన ఆ 80 మంది ఎవరు? నగరం నడిబొడ్డున జరుగుతున్న వందల కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, అసలు ఈ భూ వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? కళ్యాణ్, సుమారు దాదాపు 20 సంవత్సరాలుగా ఈ భూమి అనేది వివాదాస్పదంగానే ఉంది. ఈ 2.5 ఎకరాల భూమి ఏదైతే బంజారా హిల్స్ అంటే నగరం నడిబొడ్డున అప్పటి ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 2001లో ఈ భూమిని ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్స్ పార్క్ కోసం కేటాయించారు. అయితే దీనివల్ల కొంత ఉపాధి కలుగుతుంది, ఒక జెమ్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటవుతుంది అనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయాన్ని అప్పటి ఏపీ ప్రభుత్వం 2001లో తీసుకొని దీన్ని ఫినిక్స్ గ్రూప్కు చెందిన చుక్కపల్లి సురేష్కి ముందుగా కేటాయించారు. 2001లో ఈ 2.5 ఎకరాల భూమి కేటాయింపు అనేది జరిగింది. అయితే ఆ భూమి కేటాయింపు జరిగి ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నా కూడా అక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు కానీ, ఎలాంటి జెమ్స్ పార్క్ ఏర్పాటు కానీ జరగలేదు. ఈ మధ్య కాలంలో కట్టిన దాదాపు 2 ఎకరాల్లో కొంత నిర్మాణం జరిగినప్పటికీ ఆ నిర్మాణాలు కూడా ఎందుకు పనికి రాకుండా ఖాళీగా పడి ఉన్నాయి. మరొక 1/2 ఎకరం స్థలం ఖాళీగా ఉంది. ఈ 1/2 ఎకరం స్థలం అనేది ఇప్పుడు వివాదంగా మారింది. అయితే ఇప్పుడు ఇది వివాదంగా మారడానికంటే ముందు 2001 నుంచి కూడా ఇది ఒక రకంగా వివాదాస్పద భూమిగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో ఏపీ జెమ్స్ పార్క్ కోసం అప్పటి ప్రభుత్వం ఈ భూమిని చుక్కపల్లి సురేష్కి కేటాయించినప్పటికీ ఆ భూమిని మరో కంపెనీ ఫోనిక్స్ గ్రూప్ నుంచి మరో కంపెనీ తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జెమ్స్ పార్క్ పెట్టాలని అప్పుడు ప్రభుత్వం భావించినప్పటికీ ఎలాంటి పనులు ముందుకు సాగకపోగా గీతాంజలి కంపెనీ ఈ చుక్కపల్లి సురేష్ నుంచి గీతాంజలి కంపెనీ తీసుకుంది. అంటే ఫినిక్స్ గ్రూప్లో చుక్కపల్లి సురేష్ దీనికి చైర్మన్ కాగా, గీతాంజలి కంపెనీకి వివాదాస్పద మెహల్ చోస్కి, మనకందరికీ తెలుసు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ని దాదాపు 6,500 కోట్లకు నిండా ముంచి విదేశాలకు పారిపోయిన మెహల్ చోస్కీకి సంబంధించిన కంపెనీ గీతాంజలి కంపెనీ చేతికి ఈ భూమి వెళ్ళింది. అయితే ఈ భూమి వెళ్ళడంలో ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఏదైతే ఫినిక్స్ గ్రూప్కి చైర్మన్గా ఉన్నాడో చుక్కపల్లి సురేష్, ఈ గీతాంజలి గ్రూప్ ఏదైతే మెహల్ చోస్కీకి సంబంధించిన కంపెనీ ఉందో దానిలో కూడా డైరెక్టర్గా మారిపోయారు. అంటే తన కంపెనీ నుంచే తాను చైర్మన్గా ఉన్న ఫినిక్స్ గ్రూప్ కంపెనీ నుంచి తాను డైరెక్టర్గా ఉన్న గీతాంజలి కంపెనీ చేతికి ఈ భూమిని అప్పగించారు. అంటే ఈ సందర్భంగా కూడా ఏదో ఒక మతలబు ఉండి ఉంటుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మెహల్ చోస్కీ పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచడం, దాంతో ఈ భూమిని కూడా ఈడీ అటాచ్ చేసుకుంది. ఈ భూమిని ఈడీ అటాచ్ చేసుకున్న తర్వాత ఎన్సీఎల్టీ ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో ఎన్సీఎల్టీకి వెళ్ళి దానికి దాదాపు 107 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు పడారో, ఈ భూమికి సంబంధించి లోన్లు తీసుకొని ఉన్నాడో దాన్ని క్లియర్ చేసి ఏస్ డెవలపర్స్ చేతికి ఈ భూమి చేరింది 2019లో. అంటే అప్పటికే చుక్కపల్లి సురేష్, ఆ తర్వాత మెహల్ చోస్కీ, ఆ తర్వాత ఏస్ డెవలపర్స్ వద్దకి ఈ భూమి చేరింది 2019లో. అప్పుడు కొంత నిర్మాణాలు, అంటే 2.5 ఎకరాల భూమిలో కొంత భాగంలో కొన్ని నిర్మాణాలు చేశారు. అయితే ఆ నిర్మాణాల్లో కూడా ఎలాంటి కంపెనీలు రావడం కానీ, ఆడ జెమ్స్ పార్క్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ కానీ ఇప్పుడు కూడా జరగట్లేదు. మరో 1/2 ఎకరం స్థలం మాత్రం అక్కడ ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న భూమిపై ఈ భూమి మాదే అని ఏస్ డెవలపర్ చెప్తున్నారు. అయితే ఈ భూమి తమదే అంటూ టీజీ వెంకటేష్కి సంబంధించిన దాదాపు 80 మంది వ్యక్తులు జేసీబీలను తీసుకొని ఒక గ్యాంగ్లా, హనుమాన్ జయంతి రోజే ఒక గ్యాంగ్లా వచ్చి ఆ భూమిలోకి. కళ్యాణ్, అంటే ప్రస్తుతం ఉన్న ఈ భూమి ఎవరి ఆధీనంలో ఉంది? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇది ఏస్ డెవలపర్స్, మనం ఇంతకుముందే చెప్తున్నాం, చుక్కపల్లి సురేష్ నుంచి మెహల్ చోస్కీకి సంబంధించిన కంపెనీ గీతాంజలి చేతికి వచ్చింది. ఆ గీతాంజలి అంటే మెహల్ చోస్కీ పంజాబ్ నేషనల్ బ్యాంకుని లూటి 6,500 కోట్లకు నిండా ముంచి ఆయన పారిపోయిన నేపథ్యంలో దీన్ని ఈడీ అటాచ్ చేసుకుంది. ఈడీ నుంచి ఎన్సీఎల్టీ ద్వారా
ఈ ఏస్ డెవలపర్స్ అనే సంస్థ దీన్ని తీసుకుంది. 107 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి మరి దీన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది ఏస్ డెవలపర్స్ చేతుల్లోనే ఉంది. అయితే ఇక్కడ ఈ ఖాళీ భూమి తమదేనంటూ ఒక 80 మంది ఆ భూమిలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఈ భూమి మళ్ళొక్కసారి వార్తల్లోకి ఎక్కింది. నగరం నడిబొడ్డున 80 మంది ఒక గ్యాంగ్ అనేది ఒక 1/2 ఎకరం స్థలం తమదేనంటూ అందులోకి జేసీబీలతో గోడలు కూలగొట్టి బౌండరీ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూలగొట్టి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్న ఏస్ డెవలపర్స్కి సంబంధించిన వ్యక్తులు ఆ 80 మందిపై ఫిర్యాదు చేశారు. దాంతో ఆ 80 మందిపై కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇది ఏస్ డెవలపర్స్ తమదే ల్యాండ్ అని చెప్తుంటే ఇటు టీజీ వెంకటేష్ సోదరుని కుమారుడు కూడా విశ్వప్రసాద్ మాట్లాడుతూ 1/2 ఎకరం తాము డెవలప్మెంట్కి తీసుకున్నాం, ఆ భూమి తమదేనంటూ ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా టీజీ వెంకటేష్పై A5గా ఆయనపై కేసు నమోదు కావడం, ఆయన రిమాండ్ రిపోర్ట్లో A5గా టీజీ వెంకటేష్ని చూపించడం, ఆయన ఫరారులో ఉన్నట్లు చూపడం, అదేవిధంగా A3, A4గా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడం, ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా నిన్న ఈరోజు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఒక సినిమాటిక్గా జరుగుతున్నాయి. అయితే 100 కోట్ల విలువైన ఈ భూమి వెనుక చాలామంది పెద్దలు కన్నేశారు దీనిపై. కాబట్టి ఈ వివాదం అనేది ఈ రకంగా అంటే రాత్రికి రాత్రి బంజారాహిల్స్ పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. 80 మందిపై కేసు నమోదు చేసుకుని దాదాపు 54 మందిని అదుపులోకి కూడా ఇప్పటికే తీసుకున్నారు. పారిపోయిన వాళ్ళల్లో టీజీ వెంకటేష్ను కూడా చూపిస్తున్నారు. కాబట్టి టీజీ వెంకటేష్ దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారు, టీజీ వెంకటేష్ ఏం చెప్తారు అనేది ఒక అంశంగా ఉంది. అయితే 80 మంది నగరం నడిబొడ్డున రంగంలోకి జేసీబీలను తీసుకొని ఏకంగా రంగంలోకి దిగడం అనేది, ఈ విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం అనేది ఇప్పుడు ఆసక్తి చెప్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇది ప్రభుత్వం కేటాయించిన ఉద్దేశం ఏదైతే ఉందో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, తద్వారా కొంత ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ భూమిని కేటాయిస్తే ఇప్పటి వరకు అంటే 20 ఏళ్ళైనా కూడా అక్కడ ఎలాంటి పనులు కానీ ఎలాంటి పురోగతి కానీ లేదు. అలాంటి నేపథ్యంలో దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచాల్సిన అవసరం ఏమైనా ఉందా, దీన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా అన్నది మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికర అంశంగా మారింది. సుమా, కళ్యాణ్, అంటే మధ్యలోకి టీజీ వెంకటేష్ పేరు ఎందుకు వచ్చింది అసలు? ఈ 2.5 ఎకరాల భూమిలో దాదాపు 2 ఎకరాల స్థలం వరకు కూడా నిర్మాణం జరిగింది. కొంత నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. అయితే మిగిలిన ½ ఎకర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న ½ ఎకర్ ల్యాండ్ని ఏస్ డెవలపర్స్ తమదే అని చెప్తుంటే టీజీ వెంకటేష్కి సంబంధించిన ఆయన సోదరుని కుమారుడు ఎవరైతే ఉన్నారో విశ్వప్రసాద్, ఆయన కూడా ఈ భూమి తమదే, తాము డెవలప్మెంట్కి తీసుకున్నామని ఆయన చెప్తున్నారు. అంటే ఇరువురి డాక్యుమెంట్లు చెక్ చేస్తే కానీ అది ఏస్ డెవలపర్స్ వాళ్ళదా, టీజీ వెంకటేష్ సోదరుడు చెప్తున్నట్లు ఆయన సోదరుని కుమారుడు చెప్తున్నట్లు వాళ్ళకు సంబంధించిందా అనేది మనకు తెలియ అవకాశం లేదు. కానీ ఇది ప్రభుత్వ భూమి. ఓవరాల్గా ఈ 1/2 ఎకర్ ఏస్ డెవలపర్స్ది కావచ్చు, టీజీ వెంకటేష్ చెప్తున్నట్లు టీజీ వెంకటేష్ సోదరుని కుమారుడు విశ్వప్రసాద్ చెప్తున్నట్లు డెవలప్మెంట్కి తీసుకున్నా కూడా అది వేరే ఎవరో కబ్జా చేసిన భూమిగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మాత్రం ప్రభుత్వ భూమిగానే ఉంది. ప్రభుత్వం నుంచి కేటాయింపులు 2001లో జరిగాయి. కాబట్టి ఆ రకంగా చేతులు మారుతూ ఏస్ డెవలపర్స్ చేతుల్లోకి వచ్చిందా, లేదంటే ఇంకేదైనా ప్రైవేట్ బిల్డర్స్ ఎవరైనా దాన్ని ఆక్యుపై చేశారా అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు ఏ రకంగా ముందుకెళ్తారు, ఏ రకంగా దీనిపై విచారణ చేస్తారు అనేది, ఆ తర్వాతే ఆ ల్యాండ్ ఎవరిది అనేది తేలే అవకాశం మనకుంది. అయితే ఏకంగా ఒక రాజ్యసభ సభ్యుడు, అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ని A5గా పేర్కొనడం, ఇందులో చాలా పెద్ద తలకాయలు దీని వెనుక ఉన్నాయనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే బంజారాహిల్స్ పోలీసులు టీజీ వెంకటేష్పై కేసు నమోదు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ 80 మందిలో టీజీ వెంకటేష్ లేడు. అయితే ఆయన సోదరుని కుమారుడు కూడా విశ్వప్రసాద్ చెప్తున్నాడు అనవసరంగా తమను ఇందులో లాగుతున్నారు, టీజీ వెంకటేష్కి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో A5గా టీజీ వెంకటేష్ ఉండడం అంటే ఈ భూమి వెనుక, ఈ 1/2 ఎకరం భూమి వెనుక ఎలాంటి వివాదం ఉంది, దీనిపై ఇంకా ఎవరైనా పెద్దలు కన్నేశారా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. సుమా, కళ్యాణ్, అంటే ఈ భూమి తమదే అంటూ తమ దగ్గర పత్రాలు కూడా ఉన్నాయని టీజీ వర్గం చెబుతుంది కదా, అంటే దాన్ని మనం ఎలా చూడాలి? అటు టీజీ వర్గం వేరే కంపెనీ వద్ద తాము డెవలప్మెంట్కి తీసుకుందామని చెప్తుంది. ఈ ఏస్ డెవలపర్స్ కూడా 2001 నుంచి ఈ భూమిని అంటే ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్ పార్క్ కోసం కేటాయించారు, ఆ భూమే ఇది అని ఇటు ఏస్ డెవలపర్స్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు తమ భూమి అని చెప్తున్న కారణంగానే ఇది వివాదంగా మారింది. అయితే ప్రస్తుతం పొజిషన్లో మాత్రం ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలర్ పార్క్కి సంబంధించిన వాళ్ళే అంటే ఏస్ డెవలపర్స్ వాళ్ళే దీని ఆధీనంలో ఉన్నారు. అయితే వాళ్ళు తమ ఆధీనంలో ఉన్న భూమిలోకి 80 మంది వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారు, జేసీబీలతో గోడను కూల్చి తమ స్థలంలోకి వచ్చారని ఏస్ డెవలపర్స్ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో
దీన్ని బేస్ చేసుకునే కేసు నమోదు చేశారు. అంటే 80 మందిపై కేసు పెట్టారు. ఆ 80 మందిలో ముందు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు లేదు. అయితే A5గా రిమాండ్ రిపోర్ట్లో టీజీ వెంకటేష్ పేరు చేర్చారు. ఇదంతా కొంత దీన్ని చూస్తుంటే ఒక ఉద్దేశపూర్వకంగా దీని వెనుక ఎవరో ఉండి కొంత నడిపిస్తున్నట్లు టీజీ వెంకటేష్ వర్గం భావిస్తుంది. అయితే టీజీ వెంకటేష్ వర్గంపై తప్పుడు కేసు పెట్టినప్పటికీ ఒకవేళ పెట్టినట్లు మనం భావించిన 80 మంది ఎందుకు ఎంటర్ అయ్యారు ఈ స్థలంలో అక్రమంగా, అంటే జేసీబీలను తీసుకొని గోడను కూల్చి హనుమాన్ జయంతి రోజు నానా హడావుడి ఉంటుంది కాబట్టి ఆ హంగామాలో తమను ఎవరు పట్టించుకోరనే ఒక ఆలోచనతోనే ఈ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యారని బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు ఇదే రకంగా ఇదే వర్గం అంటే కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది ఈ రకంగానే ఈ స్థలంలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఇది వివాదాస్పద భూమి ఇప్పటిది కాదు, దాదాపు 20 ఏళ్ళుగా ఈ భూమిలో దాదాపు వివాదాస్పద వ్యక్తులు అంటే మెహల్ చోక్సీ లాంటి వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. అతనికి సంబంధించిన కంపెనీ కూడా కొద్ది రోజులు ఈ భూమిని హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ భూమి చాలా విలువైన భూమి, అదేవిధంగా ఇది వివాదాస్పద భూమిగా కూడా ఇప్పుడు ఉంది. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, గతంలో ఇచ్చిన అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిలో ఎలాంటి జెమ్స్ పార్క్ ఏర్పాటు చేయలేదు కాబట్టి దీన్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే ఈ వివాదాన్ని ఏ రకంగా పరిష్కరిస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది. సుమా, కళ్యాణ్, అంటే ఓవైపు పెద్ద ఎత్తున ఈ వివాదం అయితే నడుస్తుంది, అంటే దీనికి సంబంధించి ఏఎస్ డెవలపర్స్ వాదన ఏ విధంగా ఉంది? ఏఎస్ డెవలపర్స్ వాళ్ళు 2.5 ఎకరాల భూమిని తాము తీసుకున్నాము, గీతాంజలి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. అది కూడా ఎన్సీఎల్టీ ద్వారా తమ 107 కోట్లు చెల్లించి ఇంకా కొంత డెవలప్మెంట్ కోసం మరికొంత ఖర్చు చేసి కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు జరిపాము. దీన్ని అభివృద్ధి చేసే పనిలో తామున్నాము. ఈ భూమి ఖచ్చితంగా తమదే అని ఏఎస్ డెవలపర్స్ చెప్తున్నారు. అంటే తమ ఆధీనంలో ఉన్న తమ భూమిలోకే ఎవరో కొంతమంది వ్యక్తులు ప్రవేశించారని అక్కడున్న ఎవరైతే సెక్యూరిటీ సూపర్వైజర్ ఉన్నాడో ఆయన ఫిర్యాదు చేసిన మీదట సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి 54 మందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు. 80 మంది ఒక్కసారిగా ఒక ముఠాలాగా తమ స్థలంలో ప్రవేశించారని ఏఎస్ డెవలపర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇటు టీజీ వెంకటేష్ మనుషులుగా వాళ్ళను బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. అలా గుర్తించడం వల్లే టీజీ వెంకటేష్ పై కూడా A5గా కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం వివాదాన్ని కూడా ఇటు ఏఎస్ డెవలపర్స్ అటు టీజీ వెంకటేష్ వర్గానికి చెందిన వాళ్ళ ఏదైతే సోదరుని కుమారుడు విశ్వప్రసాద్ ఉన్నారో ఆయన తమ భూమి అని చెప్తున్నారు. కాబట్టి ఈ వివాదాస్పద భూమి ఎవరిది అనేది తేల్చాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఇటు ప్రభుత్వంపై మాత్రమే ఉంది. పోలీసులు మాత్రం తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఆ కేసులో టీజీ వెంకటేష్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే అతని పేరు కూడా A5గా ఉంది కాబట్టి ఆయన ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఈ భూమిపై ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, దీనికి తనకేమైనా సంబంధం ఉందని చెప్తారా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమా, కళ్యాణ్, అంటే అధికారులు ఏం చెబుతున్నారు ఓవరాల్గా ఇష్యూకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎందుకంటే 100 కోట్ల విలువైన ఈ భూ వివాదం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది, దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారుల వెర్షన్ ఏంటి? ఇప్పటి వరకు దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నోరు మెదపలేదు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు పోలీసులు కానీ దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసుగానే వాళ్ళు కూడా భావిస్తున్నారు. దీని వెనుక హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండి ఉంటారు 2 వర్గాలకు. అంటే ఇటు టీజీ వెంకటేష్ మనకు తెలుసు, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, అధికార పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇటు ఏఎస్ డెవలపర్స్ వెనుక కూడా బడా బాబులు ఎవరో ఉండి ఉంటారనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిలోకి టీజీ వెంకటేష్ ప్రవేశించడం, రాత్రికి రాత్రే వాళ్ళ 80 మందిపై కేసు నమోదు చేయడం, ఏకంగా టీజీ వెంకటేష్ కూడా A5గా పేర్కొనడం, ఇవన్నీ చూస్తుంటే 2 గ్రూపుల వెనుక కూడా అటు టీజీ వెంకటేష్ వర్గం ఒకటి మనకు కనిపిస్తుంటే మరోవైపు ఏఎస్ డెవలపర్స్ వెనుక ఎవరున్నారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. పెద్ద తలకాయలే ఉండి ఉంటాయని భావిస్తున్నారు. అందుకోసమే ఇటు పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆసక్తి చూపట్లేదు. కేవలం మీడియా తెలుసుకున్న అంశాల ద్వారా ఆ 80 మందిపై కేసు నమోదైన అంశాన్ని మాత్రమే పోలీసులు చెప్తున్నారు తప్పితే ఈ ల్యాండ్ ఎవరిది, ల్యాండ్లో ఉన్న వివాదం ఏంటి చెప్పేందుకు కూడా రెవెన్యూ అధికారులు కూడా ముందుకు రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమా, కళ్యాణ్, అంటే ఈ వ్యవహారంలో ఓవరాల్గా టీజీ వెంకటేష్ వర్గం వాదన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెబుతున్నారు? టీజీ వెంకటేష్ సోదరుని కుమారుడు విశ్వప్రసాద్ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. ఈ భూమి తాము ఒక సంస్థ నుంచి డెవలప్మెంట్కి తీసుకున్నాము, ఈ భూమి తమదే, తమకు సంబంధించిన పూర్తి ఆధారాలు పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని విశ్వప్రసాద్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అది హ్యాండ్ ఓవర్లో మాత్రం
ఏస్ డెవలపర్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. వారు కాంపౌండ్ వాల్ పెట్టి వారి సెక్యూరిటీ ఆధీనంలోనే ఈ భూమి ఉంది. గత 2-3 సార్లు కూడా ఈ విశ్వప్రసాద్ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా కేసు పెట్టామని ఇటు ఏస్ డెవలపర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు కూడా ఏస్ డెవలపర్స్కి సంబంధించిన సూపర్వైజర్ చేసిన కంప్లైంట్ ఆధారంగానే టీజీ వెంకటేష్ A5గా పేర్కొనడంతో పాటు ఆయన సోదరుని కుమారుడు విశ్వప్రసాద్ను కూడా ఇందులో ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. మొత్తం 80 మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇందులో 54 మందిని అదుపులో కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేది 2 పార్టీలు కూడా ఈ ల్యాండ్ తమదే అని చెప్తున్న నేపథ్యంలో ఈ వివాదం కోర్టులో కూడా ఉంది. ఇంతకుముందు ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటు పోలీసులు రంగంలోకి దిగారు, అటు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇటు టీజీ వెంకటేష్ అయితే మనకు బంజారాహిల్స్ పోలీసులు కేసే నమోదు చేశారు. ఇటు ఏస్ డెవలపర్స్ కూడా తమదే భూమి అని చెప్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద తలకాయలే ఉండి ఉంటాయనే భావన అయితే ఉంది. 2 వర్గాలు కూడా ఈ భూమి తమదంటే తమదే అనే చెప్తున్న నేపథ్యంలో దీనిపై రెవెన్యూ అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో మనం చూడాల్సిన అవసరం ఉంది. సుమా, కళ్యాణ్, అంటే అసలు ఈ ఏఎస్ డెవలపర్స్ ఎవరు? ఏఎస్ డెవలపర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏస్ డెవలపర్స్ అనేది హైదరాబాద్కు చెందిన కంపెనీయే. ఇది మొదటి నుంచి కూడా అంటే భూమి కేటాయింపు అనేది ప్రభుత్వ పరంగా ఫీనిక్స్ కంపెనీకి జరిగితే ఆ తర్వాత గీతాంజలి ఎంటర్ అయింది. ఆ గీతాంజలి నుంచి NCLT ద్వారా ఏదైతే మేల్ చోస్కి ఉన్నాడో ఈడీ అటాచ్ చేసింది. మేల్ చోస్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని పెద్ద ఎత్తున మోసం చేసి పారిపోయిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి దీన్ని ఈడీ అటాచ్ చేసింది. ఆ తర్వాత దీని నుంచి ఏస్ డెవలపర్స్ అనే వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏస్ డెవలపర్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. దీనికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. అయితే మిగిలిన 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫీనిక్స్ కావచ్చు, ఆ తర్వాత గీతాంజలి కావచ్చు, ఈ రెండిట్లో కూడా చుక్కపల్లి సురేష్ ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. ఎందుకంటే ముందుగా కేటాయించింది ఫీనిక్స్ గ్రూప్కి, దానికి సంస్థకు చైర్మన్గా చుక్కపల్లి సురేష్ ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇక్కడ నుంచి గ్రీన్ కో ప్రమోటర్స్ మనకు తెలుసు. గ్రీన్ కో ప్రమోటర్స్ ఏస్ డెవలపర్స్ గ్రీన్ కో ప్రమోటర్స్ దీని వెనుక ఉన్నారు. అంటే గ్రీన్ కో ప్రమోటర్స్కి సంబంధించిందే ఏస్ డెవలపర్స్ కంపెనీ. దీని చేతుల్లో ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంది. అయితే గ్రీన్ కో ప్రమోటర్స్ వెనుక ఎవరున్నారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఎవరున్నప్పటికీ కూడా ఇటు గ్రీన్ కో ప్రమోటర్స్ నుంచి ఉన్న ఏస్ డెవలపర్స్ కానీ ఇటు టీజీ వెంకటేష్ వర్గం కానీ 2 కూడా ఈ ల్యాండ్ తమదే. అంటే 1/2 ఎకరం, ముఖ్యంగా 1/2 ఎకరం అనేది వివాదాస్పదంగా ఉంది. మిగిలిన 2 ఎకరాలు ప్రభుత్వం నుంచి కేటాయింపు జరిగిందే. కాబట్టి ఆ 2 ఎకరాలలో కొంత కన్స్ట్రక్షన్లు జరిగినప్పటికీ ఖాళీగా ఉన్న 1/2 ఎకరం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏస్ డెవలపర్స్ మాత్రం ఖచ్చితంగా ఇది తమదే అని చెప్తుంది. ఎందుకంటే దాని ఆధీనంలో, అంటే ఏస్ డెవలపర్స్ ఆధీనంలోనే ఈ ల్యాండ్ ఉంది కాబట్టి తమదే అని చెప్తుంది. తమ భూమిని లాక్కునేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. గతంలో 2 సార్లు వచ్చారు. ఇప్పుడు తాజాగా కూడా మరొకసారి జేసీబీలతో ఎంటర్ అయ్యి గోడను కూల్చేశారని ఫిర్యాదులు చేస్తున్నాయి. సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు అందజేశాయి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే 80 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఈ 1/2 ఎకరం చుట్టూ వివాదం అనేది చాలా రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా అంటే హైదరాబాద్ నడిబొడ్డున 80 మంది రంగంలోకి దిగి ఒక భూమిని ఆక్యుపై చేయడం అనేది కొంత సినిమాల్లో కనిపించే ఒక దృశ్యంలా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యి ఏ రకంగా ముందుకు పోతారు, కోర్టులో కూడా వివాదం ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారా ఏస్ డెవలపర్స్ ఏం తేల్చుకోబోతున్నారు అనేది మనం చూడాలి. సుమా, కళ్యాణ్, గ్రీన్ కో ప్రమోటర్స్ వెనుక అసలు ఎవరున్నారు? ఏస్ డెవలపర్స్ గ్రీన్ కో ప్రమోటర్స్ ఆధీనంలోనే ఏస్ డెవలపర్స్ ఉంది. ఏస్ డెవలపర్స్ ద్వారా మొత్తానికి ఇప్పుడు ల్యాండ్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఇక్కడ 2 ఎకరాలలో ఏస్ డెవలపర్స్ వాళ్ళు కొంత నిర్మాణాలు కూడా చేశారు. ఆ నిర్మాణాలు అనేటివి ఎందుకు పనికి రాకుండానే ఉన్నాయి. దీని వెనుక ఎవరున్నారు అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. దీని వెనుక కొంత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరున్నారు అసలు ఈ గ్రీన్ కో వెనుక కావచ్చు, ఏస్ డెవలపర్స్ వెనుక కావచ్చు, ఎవరున్నారు, టీజీ వెంకటేష్ ఏ రకంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, టీజీ వెంకటేష్ ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. ఇటు టీజీ వెంకటేష్ వర్గానికి సంబంధించి అదేవిధంగా గ్రీన్ కో డెవలపర్స్ రెండింటి మధ్య కూడా ఈ వివాదం అనేది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సుమా, కళ్యాణ్, అంటే ఈ కేసులో A5గా టీజీ వెంకటేష్ ఉన్నారు. మరి విచారణ ఎలా జరిగే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మనకు సుమా తెలుసు, టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార పార్టీ బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా టీజీ వెంకటేష్ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి విచారణ అనేది తెలంగాణ పోలీసులు సీరియస్గానే చేస్తారు. అటు టీజీ వెంకటేష్కి సంబంధించి కూడా వాళ్ళ సంబంధిత వ్యక్తులు రియాక్ట్ అయ్యారు. తమకు దీనిలో ఎలాంటి
టీజీ వెంకటేష్కి, అంటే నేరుగా టీజీ వెంకటేష్కి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా దీనికి ఈ భూమి తమదే అని కూడా టీజీ వెంకటేష్ సోదరుని కుమారుడు విశ్వప్రసాద్ చెప్తున్నారు. కాబట్టి పోలీసులు మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టీజీ వెంకటేష్ దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారో, ఆయన వర్గం దీన్ని కోర్టులోనే ఏ రకంగా తేల్చుకోబోతుంది ఈ వివాదాన్ని అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సుమా. ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ.